వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2027 నుంచి మహాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ఆ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని చెప్పడం జరిగింది. మరి మొత్తానికి ఈ యొక్క పాదయాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్, వైఎస్ జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేసి 2027 నుంచి 2029 దాకా ప్రజల కష్టాలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం ద్వారా ఆయన 2029లో మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి పేర్ని నాని కార్యాచరణ చెప్పడం జరిగింది. అంటే పాదయాత్రకి సిద్ధమయ్యారు, 27 నుంచి ఈ రంగంలోకి దిగుతారని చెప్పి. ఏమంటారు మళ్ళీ పాదయాత్ర అంటే? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక వ్యాపార వస్తువులాగా కనపడుతున్నారు వాళ్ళకి. ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ప్రజలతో సదా మమేకమై ఉండాలి. కానీ మేము ఎన్నికలు వచ్చినప్పుడు ఒక పాదయాత్ర చేస్తాం, మీరు మాకు ఓట్లు వేయండి, మేము ముఖ్యమంత్రిగా ఉంటేనేమో మీరు ముఖ్యమంత్రిని చేస్తే పీఠం మీద కూర్చుంటాం. ఒకవేళ కనుక మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనుకోండి, ఇక మిమ్మల్ని గురించి మేము అసెంబ్లీకి వెళ్ళేది లేదు, మీ గురించి మాట్లాడేది లేదు, మీకు కనపడేది లేదు. మేము వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తాం. లేకపోతేనేమో ఇప్పుడు ఆయన పేరుని నాని ఉన్నాడు, అది చౌకధర దుకాణాలకు సంబంధించిన బియ్యాన్ని గోదాం నుంచి అమ్ముకుని ఆ తప్పు ఒప్పుకుని దానికి డబ్బులు కట్టాడు కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాడండి ఆ డబ్బులు? అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడు? ఆ బియ్యాన్ని అసలు అతను ఎందుకు తీసుకున్నాడు? అంటే ఇటువంటి అకృత్యాలు చేయటం, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడం, సారా వ్యాపారంలో వచ్చిన డబ్బు అంతా వాళ్ళు గుంజుకోవటం, అనారోగ్యాన్ని ప్రజలకు ఇవ్వటం, ఈ విధంగా దోసు తింటుంటే ప్రజల్ని వాళ్ళు ఎట్లా నమ్ముతారు? 2027 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమస్యలు ఏమి లేవా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హాలిడే డిక్లేర్ చేశారు వీళ్ళు, అంతే కదా. 27 రాక వీళ్ళు కనపడరు, వినపడరు. 27 నాటికి వస్తారు, 29లో ఎలక్షన్లు అవుతాయి. అప్పుడు వీళ్ళందరూ గంపగొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలి. ఇదొక స్కీము. గతంలో కూడా అంతే, ఎలక్షన్ ముందు వస్తాం, మేము గెలిస్తే ఉంటాం, లేకపోతే. మొన్న కూడా 2024లో కూడా ఎన్నికలు జరిగినాయి కదా. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలకు తీర్పు చెప్పారు కదా. అది ఏ తీర్పు అన్నా కానీ, ఓటమి కావచ్చు, గెలుపు కావచ్చు, రాజకీయ పార్టీలకు గెలుపోవటం ముఖ్యం కాదు. ప్రజల దగ్గరికి తీర్పు వెళ్ళినప్పుడు ఏ తీర్పు ఇచ్చినా శిరసా వహించాల్సిందే. మనం ఇప్పుడు ఒక బౌద్ధ భిక్ష వెళ్తాడండి, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఏది పెడితే అదే, అంతే. అంతేగాని ఇదైతే అదేదో సినిమాలో అమ్మ బిర్యానీ అన్నా లేదా అన్నట్టు ఉండదు కదా. ఏది పెడితే అది తీసుకోవాలి ప్రజలు, అది ఒక పవిత్రమైన బాధ్యత. నీకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు, నీకు ప్రతిపక్ష గుర్తింపు రాకపోవచ్చు, కానీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళటానికి 11 మంది సభ్యులతో నీకు ఎందుకు భయం? ఎందుకు? నువ్వు మాట్లాడాల్సింది అసెంబ్లీలోనా లేకపోతే వీధుల్లోనా? తర్వాత నువ్వు గతంలో పాదయాత్ర చేశావు, నువ్వు చెప్పిన ప్రతి హామీని ప్రజలు నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు. జాతీయ స్థాయిలో కూడా అది ఒక ఘనమైన గెలుపు. అది అట్లాంటి గెలుపు ఇచ్చిన ప్రజలనే నువ్వు ఎందుకు లక్ష్యంగా చేసుకుని వాళ్ళ మీద దాష్టికాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు చేసావు? చేయబట్టే కదా నీకు వాళ్ళ 11 సీట్లు వచ్చింది. 11 సీట్లు వస్తే నిన్ను వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకోమన్నారా? ప్రజల్లో ఉండాలి కదా. ఇప్పుడు పేర్ని నాని ఉన్నాడు, పేర్ని నాని చేసిన తప్పుకి అసలు నైతికంగా అతనికి ఏమన్నా బందర్లో వాల్యూ ఉంటుందా? తన తండ్రి పేరుని కృష్ణమూర్తి గారిని, ఆయన ఒక ట్రేడ్ యూనియన్ లీడరు, మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన మీద ఏ రకమైన అవినీతి లేదు. నువ్వు చేసింది కూడా అవినీతి పని. ఏమన్నా వజ్రాలు దొంగతనం చేసావా? పేదలకు ఇచ్చే చౌక బియ్యం అవి దొంగతనం చేయటం ఏంటి? నీ గోదాం అది. నీ గోదాంలో అద్దెకి ప్రభుత్వానికి ఇచ్చావు, ప్రభుత్వం నుంచి నీ మంత్రి పదవి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసే డబ్బులు అద్దె పొందుతున్నావు. పొందిన దానికి అద్దెతో తృప్తి పడాలి కదా. నువ్వు నీ అధికారాన్ని ఉపయోగించుకుని గోదాములు కట్టావు, లోన్లు తీసుకున్నావో లేకపోతే నీ డబ్బుతోనే కట్టావు. కడితే ప్రతి నెల ఇన్కమ్ వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ అందులో బియ్యాన్ని కూడా దోసుకోవటం ఏంటి? గుడిని దోసుకున్నావు అంటే అర్థం ఉంది. దాంట్లో ఉండ లింగాన్ని కూడా దోసుకున్నానంటే నీకేమన్నా నైతికంగా హక్కు ఉందా? ఇవాళ ఈయన డైరెక్షన్ ఇస్తాడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. నువ్వు 2027లో మొదలుపెట్టు, ఈయన ఒక పురోహితుడు, ఆయనకు ఒక ముహూర్తం. ఏంటండి ఇది? ప్రజా జీవితాల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణము మనం ప్రజల మనుషులమే. ఆయన కిందసారి బుడమేరు పొంగినప్పుడు మల్టీప్లెక్స్లో సినిమా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే విలేకరులు అడిగారు, తెలంగాణ హైదరాబాద్లో. అది హుద్హుద్ తుఫాన్ అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆయన మల్టీప్లెక్స్లోకి వినోదం చూడటానికి వెళ్తే విలేకరులు అడిగితే వైజాగ్లో ఇట్లా పరిస్థితి ఉందంటే నాకేం సంబంధం, నేను ముఖ్యమంత్రిని కాదు కదా అన్నాడు. అది ముఖ్యమంత్రి అయినా కాకపోయినా నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఆదుకునే బాధ్యత ఎప్పుడూ ఉంటుంది. ఏ క్షణం అర్ధరాత్రి అయినా వెళ్ళిపోవాలి. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? నేను 10 అయిపోయింది, 10 అయితే కానీ నేను బయటికి రాను, లేకపోతే 5ంటికి ఇంటికి వెళ్ళిపోతాననే
మాట కాదు కదండి. అధికారం ఇచ్చినా అధికారం ఇవ్వకపోయినా ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ప్రజలతో ఎప్పుడైనా కూడా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కానీ సుఖం వచ్చినా కష్టం వచ్చినా అందుబాటులో ఉండాలి. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ 27లో ప్రజా సంకల్ప యాత్ర అంటే ఇప్పుడు సంకల్ప యాత్ర తీసుకోరా? మొన్న వచ్చిన తుఫాన్ కాదా? ప్రజలకు ఇబ్బంది రాలేదా? అట్లా ప్రజలు నువ్వు అసెంబ్లీలో ఉండి నిజంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే నిర్మాణాత్మకమైన విమర్శ చెయ్యి, నీ పరపతి పెరుగుతుంది కానీ తగ్గదు కదా ప్రజల తరపున మాట్లాడటం వలన. అంతేగాని నేను అధికారంలో లేను కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళే బాధ్యత నాకు లేదనటం అనేది ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మాట మాట్లాడిందా? 2 సీట్లు ఇచ్చినప్పుడు వాజ్పేయి గారు పార్లమెంట్లో 2 సీట్లు, ఆయన హన్మకొండ నుంచి జంగారెడ్డి గారే, వాళ్ళిద్దరు వెళ్ళి కూర్చున్నారు. అంత పెద్ద అధికార పక్షం కాంగ్రెస్ ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా. మరి మేజర్ రాజకీయ పార్టీగా ఉన్న 2 సీట్లతో మాకు 2 సీట్లు దేశం మొత్తం ఇచ్చింది కాబట్టి మేము వెళ్ళము పార్లమెంట్ కంటే ఎందుకు భయం, ఎందుకు పడాలి? వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా పోషించారు ప్రతిపక్ష పాత్రని. అట్లా ప్రజల పక్షాన ఉండటానికి జంకి రాజభవనాల్లో అయితేనే మేము ఉంటాము, అధికారం ఇస్తేనే మేము ఉంటాము, అందుకు 27నే మహాసంకల్ప యాత్ర రాక మేము ప్రజల్లోకి రాము అని చెప్పటం అంటే ఓ రకంగా ప్రజలతో ఒక రకమైన వ్యాపారం చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఇది ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కరెక్ట్ కాదు. ఆయన అప్పుడు పేరు నాని ఉన్నాడు. పేరు నాని ఇలాంటి వాళ్ళు అందరూ సీనియర్ లీడర్లే కదా వైఎస్ఆర్సీపీలో. మరి గతంలో మంత్రులుగా పనిచేశారు, మీరు శాసనసభ్యులుగా పనిచేశారు. ఓడిపోయినంత మాత్రాన గెలిపోవటంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా సహజం. అంతేగాని ఓడిపోయినందువల్ల ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారన్నట్టు కాదు. ప్రజల్లో ఉన్నంత కాలం మళ్ళీ ఇంకోసారి ఆదరించే టైం వస్తుంది. మనం మంచి పనులు చేసుకుంటే వెళ్ళాలి తప్ప మేము కొన్నాళ్ళు హాలిడే క్రాప్ హాలిడే అని మొన్న మధ్య ఈస్ట్ గోదావరి జిల్లాలో వరి గెట్టట్లేదని కొన్నాళ్ళ క్రితం క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. అట్లాగే వీళ్ళు కూడా ఇక గెలవలేదు కాబట్టి అప్పటి నుంచి 2027-24 నుంచి ఈ 3 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ దుకాన్ బంద్. తెలంగాణ భాషలో చెప్పాలంటే కేల్కతం దుకాన్ బంద్. వైఎస్ఆర్సీపీ పద్ధతి అలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.